తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశాలు, ఫిర్యాదుల పరిష్కారాల కార్యక్రమం ఈ రెండు కూడా నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించడం తెలుగుదేశం పార్టీలో సంచలనానికి దారితీసిందండి. ఇది సాధారణ హెచ్చరిక కాదు, పార్టీలో డిసిప్లిన్ ను రీసెట్ చేసేటటువంటి స్ట్రాంగ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. 4 వారాలుగా నియోజకవర్గాల్లో క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్లు నిర్వహించినటువంటి ఎమ్మెల్యేల మీద లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఉమ్మడి కడప జిల్లాలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోవాలని లోకేష్ ఆదేశాలు ఇచ్చారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది జూనియర్ లీడర్లకే కాదు సీనియర్లకు నోటీసులు ఇవ్వడం అంటే టాప్ లెవెల్లోనే అసంతృప్తి ఎంత ఉంది అనేది అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో వినతి పత్రాలు తీసుకోవడం, కార్యకర్తల సమావేశాల్లో పాల్గొనడం మస్ట్ చేయాల్సిందే, మస్ట్గా చేయాలి కూడా. మంత్రులు కూడా ఇందులో పాల్గొనాల్సిందేనని లోకేష్ స్పష్టంగా చెప్పారు. అంటే ఇకపై గ్రౌండ్ కనెక్ట్ లేకుండా రాజకీయాలు నడవవు అన్నటువంటి క్లియర్ మెసేజ్ ఇచ్చారనమాట. లోకేష్ వివరణ తీసుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళల్లో సీనియర్ నాయకులు కూడా ఉండడంతో ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారిందండి. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు వారం వారం గ్రీవెన్స్ నిర్వహించాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయి. కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఊరుకోను చర్యలు తీసుకుంటారని ప్రకటనలతో మందలించి వదిలేస్తారు. కానీ లోకేష్ గారు వివరణ కోరడం, పార్టీ సిలబస్ ని ఫాలో అవ్వకపోతే అధిష్టానం ఊరుకోదన్నటువంటి సందేశం ఇచ్చినట్లయింది. ఇది చాలా కీలకం అండి. చంద్రబాబు గారు వార్నింగ్ ఇస్తే లోకేష్ గారు యాక్షన్ తీసుకుంటున్నాడు అంటే వర్డ్ నుంచి యాక్షన్ దశకి పార్టీ వెళ్ళిందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ను పట్టించుకోవట్లేదన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చి ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని దూరం పెడుతున్నారు అంటున్నారు. దాని మూలంగా చాలా మంది అసంతృప్తి కూడా ఉంది అనేది అర్థమవుతుంది. ఇదే అసలు రూట్ ప్రాబ్లం అండి. గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి పెరిగితే ఎన్నికల్లో అది నేరుగా రిజల్ట్ పై పడుతుంది అని చెప్పవచ్చు, దాని ప్రభావం. అలాగే సోషల్ మీడియా సైనికులను దూరం పెడుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ముందు నుంచి పార్టీలో ఉంటూ పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారు. ఇది డేంజర్ జోన్ అండి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా కూడా ఓటు బ్యాంకును ప్రభావితం చేసేటటువంటి శక్తిగా మారింది. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అందరినీ కలుపుకుపోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. మొన్న మధ్య కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల మీద 3-4 సంస్థల్లో సర్వేలు చేపించాం, ఒక 40 మంది మరీ బ్యాడ్ గా ఉన్నారు, ఆ బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడాను, వాళ్ళ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చిన్న విషయం కాదండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రిస్క్ లో ఉందంటే అంతకంటే పెద్ద అలర్ట్ ఉండదు. అయితే వాళ్ళ తీరు అయితే మారట్లేదండి. కొంతమంది యొక్క తీరు నియోజకవర్గాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమ మైనింగ్, ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇలా వర్గాలను పెంచి పోషించడం వంటి ఆరోపణలు కూడా కొంతమంది మీద ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు కానీ నిజమైతే అది కేవలం పార్టీ ఇమేజ్కే కాదండి, ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని చోట్ల అయితే వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేల మీద కార్యకర్తల వ్యతిరేకత ఉన్నట్లుగా కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది డేంజర్ సిగ్నల్ అండి, రెడ్ సిగ్నల్. ఎందుకంటే కార్యకర్తే పార్టీకి అసలైనటువంటి బలం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరు మీద 3-4 ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఆ నివేదికలు చూసి పనితీరు బాగోలేని వాళ్ళని హెచ్చరిస్తున్నారు కూడా. అయినా మార్పు లేకపోతే ఈసారి టికెట్ గల్లంతే అవుతుందని చెప్తున్నారండి. అంటే 2029 టికెట్లు ఇప్పటి పనితీరు పైనే ఆధారపడతాయన్నమాట పర్ఫెక్ట్ గా చెప్పాలంటే. ఎమ్మెల్యేల విషయంలో కార్యకర్తల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. తీరు మార్చుకొని వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని లోకేష్ నిర్ణయించినట్లుగా తెలుస్తోందండి. అందులో భాగంగానే కడప ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లుగా చెప్తూ ఉన్నారు. వీళ్ళు గత కొన్ని వారాలుగా కార్యకర్తల సమావేశాలు కానీ గ్రీవెన్స్ సమావేశాలు కానీ నిర్వహించట్లేదండి. హైదరాబాద్, బెంగళూరులో సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారనేది ఒక సమాచారం. ఇది కానీ నిజమైతే ప్రజల మధ్య ఉండాల్సినటువంటి నాయకులు బయట ఉండటం అనేది పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అయితే ఇన్ఛార్జీల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా చెప్తున్నారండి. వాళ్లకు ఎమ్మెల్యేల లాగిన్ పోర్టల్ లేదు, ఫిర్యాదులను డిపార్ట్మెంట్స్ కు పంపలేకపోతున్నారు, అందుకే సమస్యలు పరిష్కారం కావటం లేదు. ఇది సిస్టమ్ లోపం. దీన్ని సరిచేయకపోతే గ్రీవెన్స్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వదు. మొత్తం మీద లోకేష్ గారి ఆదేశాల తర్వాత పనితీరు సరిగా లేనటువంటి ఎమ్మెల్యేల విషయంలో అధిష్టానం గట్టిగా ఉంటుందండి, ఉపేక్షించదు అన్నటువంటి సందేశం స్పష్టంగా వెళ్ళింది పార్టీలోకి. ఇది ఒక క్లియర్ వార్నింగ్ అండి. పర్ఫార్మ్ అవ్వాలి, లేకపోతే పక్కకు తప్పుకోవాలి అన్నటువంటి స్టేజ్కి టీడీపీ చేరింది. ఇప్పుడు చూడాలి, ఈ షోకాజ్ నోటీసులు కేవలం వార్నింగ్ గా మిగిలిపోతాయా, లేక నిజంగా టికెట్ కట్స్ వరకు వెళ్తాయా? మరి దీనిపై చూస్తున్నటువంటి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.